అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా ఇలా నీళ్లు లేట్ అయినాయని ఏ ఒక్క రైతు అని ఒక్కసారి అని అనుకుండా, ఇవాళ ఆల్రెడీ 30 తారీఖు ఇప్పటిదాకా రైతులకి నీళ్ళు ఇయ్యలే, నార్లు పోసుకుర్రు, వాళ్ళ నాట్లు కూడా స్టార్ట్ చేసిర్రు. నీళ్లు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అవుతా ఉంది రైతులకి. ఇలా ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వంని రైతులకి వెంటనే నీళ్లు విడుదల చెయ్యాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నాతోని కొందరు అధికారులు మాట్లాడి మొన్న చెప్తా ఉన్నారు, మేము నీళ్ళు ఇవ్వలేకపోతే ఈ నీళ్ళ ప్లాన్ లేదు, టేలెండ్ వరకు నీళ్ళు ఇవ్వలేకపోతామేమో కావచ్చు సార్, మీరు దయచేసి సహకరించండి. ఎటు పరిస్థితుల్లో సహకరించేది లేదు. ఇలా కేసీఆర్ గారు ప్రతి టేలెండ్ కాదు, మూల ఉన్న ప్రతి ఎకరానికి వాళ్ళ కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చినప్పుడు అదే సిస్టమ్ ఇప్పుడు ఉంది కదా, ఈ ప్రభుత్వం ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతుందని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా నీళ్ళు అనేది రైతులకి ఇవ్వాలని, ప్రతి మూలన ప్రతి ఎట్లయితే కేసీఆర్ గారు ఇస్తుండేనో అదే విధంగా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ రైతులందరూ కూడా పెట్టుబడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు బంధు వీళ్ళు ఏమని చెప్పారు ఎన్నికలలో, ఇవాళ మీరు 10,000 తీసుకోకండి, డిసెంబర్ 9th నాడ మీకు 15,000 ఇస్తాం మేము అని రైతు బంధు అని చెప్పిన వాళ్ళు ఈ ప్రభుత్వమా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మరి మీరు రైతు బంధు వేస్తామని చెప్పి ఇవాళ 30 తారీఖు అయితే ఏ రైతుకి మీరు ఎందుకు రైతు బంధు వేయలేదు, ఇది జవాబు చెప్పండి రైతులకని నేను అడుగుతా ఉన్నాను. ఇలా పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. వెంటనే మీరు ఏ విధంగా అయితే డిసెంబర్ 9th నాడు మీరు ఏదైతే రైతు బంధు 15,000 వేస్తామని చెప్పిండ్రో ఆ విధంగా మీరు వెయ్యాలి. వేయకపోతే రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండేనో, కేసీఆర్ గారు ఏ విధంగా అయితే 24 గంటల ఫ్రీ కరెంటు రైతులకు అందించారో అదే విధంగా కరెంటు అందియాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మన అసెంబ్లీలో మాట్లాడుతుంటారు వీళ్ళు,